జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నానని ఇప్పుడు బోల్డెన్ సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మీకు చావు ఉంటే చేతనైతే పేరు నాని వస్తాడు. దేని డిఎస్సి మీద దేని గురించి మాట్లాడటాకైనా పాపాలు చేసి తప్పులు చేసి పవిత్రమైనటువంటి టీచర్ ఉద్యోగాల్లో కొన్ని అవకతవకలు జరిగాయి, మీకు నచ్చినటువంటి వారికి ఇచ్చుకున్నారని చెప్పి నాని అంటున్నాడు. నిన్న లోకేష్ చేసినటువంటి సవాల్ని మేము స్వీకరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు వస్తే జగన్ వస్తాడు, నువ్వు వస్తానంటే చెప్పు, నేను వస్తాను, దేని గురించి అయినా మాట్లాడతామని చెప్పి ఇప్పుడు నాని అంటున్నాడు. 5 సంవత్సరాలుగా వీరు డిఎస్సి గురించి మాట్లాడలేదు, కానీ ఇప్పుడు తెలుగుదేశం వచ్చి మొదటిసారి డిఎస్సి తీసింది. 16,800 పోస్టులేను. అందులో చాలా వరకు అవకతవకలు జరిగాయి, వాళ్ళకి నచ్చినటువంటి వారికి ఇచ్చుకున్నారు, డబ్బులకు అమ్ముకున్నారు అన్న విధంగా మొదటి నుండి దీని మీద ఒక పెద్ద ఇష్యూ జరిగింది. అది చాలా పెద్ద మైనస్ కూడా అయ్యింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి. దాని గురించి ఇప్పుడు రండి, విచారించండి, మీరు ఒకవేళ నిరూపించగలిగితే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేసేస్తాను, రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతానని చెప్పి లోకేష్ చెప్తున్నాడు. మేము వస్తాం సిద్ధం అంటున్నారు తప్ప వీళ్ళు వెళ్ళరు. జగన్మోహన్ రెడ్డి దీని గురించి స్పందించి నేను సవాలుకి సిద్ధం అనాలి, కానీ నన్ను పేరుని నాని వచ్చేసి నేను సిద్ధమే రండి అంటున్నాడు. కానీ ఇప్పుడు పేరుని నానికి ఎవరు స్పందిస్తారు? పేరుని నాని రాజకీయాల నుంచి నేను వెళ్ళిపోయాను, నా కొడుకు వస్తున్నాడు, నా లెగసీ వస్తుందని చెప్పి మాట్లాడాడు. మరి ఇప్పుడు ఎవరు వస్తారు? అసలు ఈ యొక్క డిఎస్సి విషయంలో తెలుగుదేశం కానీ అటువైపు వైసీపీ కానీ తీవ్రంగా అన్యాయం చేశారు. తెలుగుదేశం వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయినా ఒకసారి మాత్రమే డిఎస్ తీశారు. ఆ డిఎస్లో కూడా అనేక అవకతవకలు జరిగాయని డిఎస్సి రాసినటువంటి వారు కూడా చెప్పారు. దాని గురించి ఇంకా పూర్తి వివరం లేదు. ఇంకా రెండోసారి కూడా డిఎస్సి ఇంకా తీయలేదు. కనీసం 4 సార్లు అయినా తీస్తామన్నారు. 5 సంవత్సరాల కాలంలో 4 సార్లు అయినా డిఎస్సి తీస్తామన్నారు. మళ్ళీ ఎప్పుడు ఎన్నికల ముందు తీస్తే ఒకసారి తీయొచ్చేమో. ఇక వైసీపీ అయితే దరిద్రం, ఒక్కసారి కూడా డిఎస్సి తీయలేదు. మరి ఎందుకు అంత చదువుకొని దేనికి ఉపయోగం చెప్పండి? పాఠశాలల్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలంటే ఖచ్చితంగా టీచర్స్ ఉండాలి, అర్హులైనటువంటి వారికి. అలాగే సరైనటువంటి మంచిగా చదువు చెప్పగలిగినటువంటి టీచర్స్ని నియమించి ప్రభుత్వ పాఠశాలల్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈరోజు గాలికి వదిలేస్తున్నాయి. ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల విషయంలో పూర్తి నిబద్ధత లేదు. మొన్న ఈ మధ్య లోకేష్ మంగళగిరిలో ఒక మంచి పాఠశాల కట్టించారు. మొత్తం అలాంటిది కనీసం మండలానికి ఒకటి కట్టించినా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ జీవితాలు మారిపోతాయి, చాలామంది పిల్లల జీవితాలు మారుతాయి. కనీసం మండలానికి ఒక్క మోడల్ స్కూల్ కడితే మిగతా స్కూల్ అయినా సరే దాని బాట పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. మండలానికి 3 ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో, ఈ పబ్లిక్ పాఠశాలలు, 10th క్లాస్ హై స్కూల్స్, ఈ హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక నిర్మించగలిగితే మండలానికి 3 చొప్పున, మిగతా కొన్ని ఎలిమెంటరీ స్కూల్ని పక్కన పెడితే ఈ హై స్కూల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు పెట్టాలి, 12వ తరగతి వరకు, పోనీ కనీసం 10వ తరగతి వరకు ఇప్పుడు నడిపిస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఉన్నా సరే పిల్లల యొక్క జీవితాలు మారుతాయి. పిల్లలకి చదువుకోవాలని ఆశ కలుగుతుంది, తల్లిదండ్రులు కూడా ఫీజు నుంచి ఉపశమనం కలుగుతుంది. మనకి ఎందుకండి తల్లికి వందనాలు ఇవన్నీ? డిఎస్సి తీయండి, మంచి అర్హత కలిగినటువంటి టీచర్స్ని నియమించండి. ఇప్పుడు దీనికోసం కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా తల్లికి వందనం కోసం. అదే డబ్బుని వేరే వైపు ఖర్చు పెట్టండి, అభివృద్ధి కోసం ఖర్చు పెట్టండి, లేదా అదే పాఠశాలలకు ఖర్చు పెట్టండి. నిజంగా మీకు మంచి పేరు వస్తుంది. వైసీపీ వాళ్ళు మాటలే తప్ప చేతలు లేవు. కనీసం మీరు చేతలు చేస్తారుగా, మీరు చెయ్యండి, చేసి చూపించండి.